చాలా సమయం భగవంతుడు ఇచ్చారు. కానీ ఎంత సమయం దేవతా ఆరాధనలో ఉంటాము. పురుస్తాం. ఎవరైతే ఎక్కువ సమయం భగవద్ ఆరాధనలో ఉంటారో వాళ్ళకి ఎక్కువ ఆనందం, శాంతి, సమాధానం అనేది అనుభవానికి వస్తుంది. అందుకే ఎంత సాధ్యమో అంత ఎక్కువ సమయం దేవత ఆరాధనలో ఉండాలి అనే తత్వాన్ని ప్రత్యేక ఋషిములు, గురువులు మనకు చెప్పారు, బోధించారు. అమ్మవారిని ఆరాధించేటువంటి మంత్రాలు చాలా ఉన్నాయి. అమ్మవారి ఉపాసన చేసేటువంటి చాలా మంత్రాలు ఉన్నాయి. అందులో చాలా ప్రసిద్ధమైన మంత్రం ఏంటంటే సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఈ యొక్క మంత్రం చండికా హోమంలో చెప్పేటువంటి మంత్రం, అంటే మంత్రాల్లో ఒకటి. దుర్గా సప్తశతిలో వచ్చేటువంటి మంత్రం. దీన్ని మన భారతదేశం మొత్తం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ భక్తులు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. కనీసం రోజు ఒక్కసారి అయినా చెప్తూ ఉంటారు. కానీ కేవలం ఒకసారి చెప్తే సరిపోదు. ఏదైనా మంత్రం మనకు సిద్ధించాలంటే, దాని ఫలితం మనకు రావాలంటే కనీసం రోజు 108 సార్లైనా జపం చేయాలని చెప్తారు. అందుకే మనమందరూ కూడా ఈ సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఈ మంత్రాన్ని రోజు 108 సార్లు జపం చేస్తే అన్ని మంచిగా అవుతాయి. సర్వమంగళం, అన్ని మంచి కావాలి. అలాగే సర్వార్థ సాధికే, మంగళ మంగళ్యే శివే సర్వార్థ సాధికే.